అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా, ఎక్కడికి వెళ్తుంది ఈ పాలన? ఇది ఏంది అర్థం కావట్లేదు చంద్రబాబు నాయుడు పాలన. అంటే మరి ఒక ముఖ్యమంత్రి ఇంత దిగజారి తప్పుడు కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి ఈ అక్రమ కేసులు పెట్టిందే కాకుండా ఐఎస్ఐ తీవ్రవాదులను వెంటాడినట్టు వెంటాడుతూ ఇంత నీచంగా, ఇంత దుర్మార్గంగా, ఇంత నికృష్టంగా ఏ రాష్ట్రంలో భారతదేశంలో జరిగి ఉండే ప్రసక్తులు ఆ స్థాయికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దిగజారిపోయింది. అంటే రాజకీయంగా చూడాలా, రాజకీయ ప్రత్యర్థులుగా చూడాలా, శత్రువులుగా చూడటం ఏంది? చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న వ్యవహారాలు చాలా బాధాకరం. ఈరోజు సాక్షాత్ ఒక పార్లమెంటు సభ్యుడిని ఎయిర్పోర్ట్లో ఊరికి చెంప మీద కొట్టాడు అని ఒక తప్పుడు ఆరోపణతో అతను కేసు పెట్టలా, బలవంతంగా కేసు పెట్టించి అతను ఒత్తిడి చేసి నువ్వు పెట్టకపోతే నిన్నెత్తు లోపలేస్తామని ఒక ఉద్యోగస్తుని బెదిరించి కేసు పెట్టిందే కాకుండా ప్రైవేట్ హాస్పిటల్ నుంచి, ఇది కూడా నేను ఎమ్మెల్యేగానే ఒక లాయర్ కూడా, నేను మొట్టమొదటి రాష్ట్ర చరిత్రలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ఒక కాగితం పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి సెక్షన్లు మార్పు చేసి చంద్రబాబు ఇంత మార్పు చేశాడు సెక్షన్ని. ఇంత దుర్మార్గంగా చేసిందే కాకుండా ఈరోజు లుక్అవుట్ నోటీస్ ఇచ్చి ఎయిర్పోర్ట్లో అంతా అలర్ట్ చేసి ఎంపీ గారిని అరెస్ట్ చేస్తామని చెప్పి తీసుకొని సబ్మిట్ చేయడం అనేది నిజంగా కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎంత పతనం అయిపోయిందో, ఎంత నీచంగా ఉందో, ఎంత అప్రజాస్వామికంగా ఉందో, ఎంత ప్రజా వ్యతిరేకంగా ఉందో ఈరోజు చేసినటువంటి కార్యక్రమం నిదర్శనం. ఎయిర్పోర్ట్లో రెడ్ అలర్ట్ ప్రకటిస్తారండి, లుకౌట్ నోటీస్ ఇస్తారా, చిత్తూరు జిల్లా 144 సెక్షన్ ఇస్తారా, సెక్షన్ 30 పెడతారా? ఏం జరిగిపోయింది అంటే ఎంపీ గారిని అరెస్ట్ చేస్తే ఆయన కలవకూడదంటే ఎవరు అందరినీ రాత్రి నుంచి చెప్తున్నాం. సెక్షన్ 30 సెక్షన్ 144 పెట్టి కొన్ని వేల మందిని ఇప్పుడు చిత్తూరు జిల్లాలో అరెస్ట్ చేస్తారు, కొన్ని వేల మందిని.